ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతలా, మీ హృదయంలో బాధల కన్నీరా, మీ కన్నీరంతా తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెతికే వారికంతా కనబడు దీపము. యేసురాజు మాటలే వినుట ధన్యము, వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రారండి ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. ఇల్లు రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 2వ వాక్యాన్ని పెద్ద ఎన్నిటి దేవుడున్నారంటే దేవుడు ఉండాలి. దేవుడు ఆ ప్రవక్త అంటున్నాడు, నీ ఇంటిలో ఏముంది? నా ఇంటిలో నూనె కుండ ఒక్కటి నచ్చలేడు. నూనె కుండ ఉందంట, దేవుడున్నాడంట. నీ దాసురాలైన నన్ను నా ఇంటిలో దేవుని ఇల్లుగా మార్చబడి ఆ ఇంటిలో నూనె కుండ ఏ విధముగా నాకు వస్తుందా చీకట్లో కూడా ఇంతకు రాదు. వస్తుందా? అదే అందుకని డోమ్ లైట్లు పెట్టేట్టున్నాము మాకు. ఇది సరికేరా? అదే ఇది ఇది పైకి ఎట్టేసేయి రజనీకాంత్ లాగా. ఓకేనా? అలాంటి ప్రార్థన ఉండడం ద్వారా దేవుని కాపుదల ఇక్కడ ఉండడము జరుగుతూ ఉంది ప్రియమన్నటువంటి వారు. 7వదిగా మనం చూసినప్పుడు సమృద్ధి గల ఇల్లు. చూసారా? సమృద్ధి ఉండాలి. ఎలాంటి ఏది కూడా ఉండడానికి వీల్లేదు. ఒక టీ పొడి కావాలా, ఆ ఉండి తీసుకోండి. డబ్బులు కావాలా, ఆ ఉండని తీసుకోండి. కారణం ఏమిటి అంటే దేవుని ఆశీర్వాదము, దేవుని కాపుదల ఉన్న ఇంటిలో సమృద్ధి ఉంటుందంట. ఎలాంటి లోటు ఉండదు. సామెతలకు ఆమె చీకటితోనే లేచి ఆ. తన ఇంటి వారికి ఆ. భోజనము సిద్ధపరచును, ఆ. తన పనికత్తులను ఆ. పత్యము ఏర్పరచును. ఆ. ఆమె పొలమును చూచి ఆ. దానిని తీసుకొనుము. చూసారా ఇక్కడ? ఇదిగో నా తండ్రి సమృద్ధి గల ఇల్లుగా నాకు ఆలోచిస్తున్నాడు. యజమానుడు పని కోసం బయటికి వెళ్తున్నాడు. ఇదిగో ఎలాంటి అవసరత ఈ యొక్క నూతన గృహంలో దేవుడు మరి 7వదిగా సమృద్ధి గల ఇంటిని అనుగ్రహించాలని మరి మనం
దేవుని యొక్క వాక్యం ద్వారా చూడగలం. 5వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుదాం ప్రియమైనటువంటి వారు. 1 సమూయేలు గ్రంథము 20 నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి నీ క్షేమం అవును గాక. ఈ పనికి ఈ వర్తమానము తెలియజెప్ప. చూసారా ఇక్కడ ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమం అవును గాక. ఎలా ఉండాలంట? క్షేమముగా ఉన్నాను అంత క్షేమముగా ఉన్నాను. దానికి ₹1 ఇల్లే ఆ ఇంటి ఎప్పుడు తగాదాలి తల్లిదండ్రులు వాళ్ళు ఎవరు దారి వాళ్ళు. కానీ దేవునిని సేవించుతున్నటువంటి గృహమునందు ఏముంటుందంట? క్షేమము. దావీదంటాడు 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 9వ వాక్యము 10వ వాక్యాన్ని మనము చదువుకుందాం. చూడండి. మనము అతనికి గోడ మీద ఒక అందులో బస చేయుచునని చెప్పాను. చూసారా ఇక్కడ ఎలీషా షునేమి గనురాలైనటువంటి షునేమి ఇంటికి ఆహ్వానించబడ్డాడు. మనం ఇటు వెళ్తున్నాం అనుకోండి. ఈమె ఈ గనురాలు ఇంత శ్రద్ధాభక్తులతో వాళ్ళను తన ఇంటిలోనికి చేర్చుకుంది. ఇంకేం కారణం ఏంటంటే యెహోవా ఈ ఏర్పాటు మీ సహవాసం కూడా మీ సహవాసం పనికొచ్చింది, మీ శ్రద్ధ వాళ్ళకు పనికొచ్చింది, మీ యొక్క పట్టుదల వాళ్ళకు వచ్చేసింది. సహవాసం ఎట్లా పొదుపు చేసుకోవాలా, ఎలా చేసుకుంటే మేము ఒక స్థితిలో ఉంటాము అని తెలుసుకున్నారు. తెలుసుకున్న దాన్ని పాటించారు, ప్రార్థించారు. ప్రార్థించిన ప్రతిఫలం ఈ నూతన గృహం. అర్థమైనా? ఇప్పుడు నవ్వుతున్నారు. మనము కళ ఇంటి వారను నీతి సూర్యుని కొలతమో నేను నీతి సూర్యుని కొలతమో దీన మనసును కలిగి దేవుని దివ్య సేవను చేతమో దీన దివ్య సేవను చేతమో నేను గొప్ప నమ్మకండి. ప్రజలందరూ ఒకవైపు, ఈయన ఒక్కడే ఒకవైపు. నీవే సమస్త అని ఆకారం నీవే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పటికీ ఏది కొరత ఉండదు, ఏది కొరత ఉండదు. ఎందుకు? దైవజనుడు ఇంట్లో ఉన్నాడు, దేవుని భయం అక్కడ ఉంది, మనస్సు అక్కడ ఉంది. అందువలన ఆ కుటుంబము అత్యధికంగా ఆశీర్వదించబడతారు. దేవుని భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచున్నాం. మాత్రంగా చెప్పండి, నిత్యము నీళ్ళు వస్తాయి. ఏంటంటే ఆ రాజు గారికి భద్రత, తన బిడ్డల కొరకు దేవుడు రక్షణ శృంగముగా ఉంచాడండి. అందుకని ఇక్కడ అంటాడు, ఆయన ఎందుకు నమ్మిక ఉంచడం వలన, ప్రార్థన చేయటం వలన, విశ్వసించటం వలన ఈ గృహాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. ఇచ్చిన గృహంలో దేవుని గణపరచు, దేవుని స్తుతించు, దేవుని మహిమపరచు. మాట్లాడుకో లేవద్దుట కనుక దేవుని స్తుతించడానికి మనకి ఇదే సంతోషం. అందుకని దావీదుకు దేవుడు చాలా మీకు చేసిన తర్వాత 103వ కీర్తన అంటాడు, నా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఒక ఆయన పెద్ద స్థితివంతుడు అయిపోయాడు. విలియం కేరీ 40 భాషల బైబిల్ తర్జుమా చేయగలిగాడు. బెంగాల్, మరాఠీ, ఇంగ్లీషు, హిందీ, ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలు బైబిల్ తర్జుమా చేశాడు. అన్ని భాషలు నేర్చుకొని పెద్ద ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక ఆయన
ఏమండి మీ ఇల్లంతా బాగుంది కానీ ఆ ఇంటి ఉంటున్నటువంటిది ఏంటండి? పూరిళ్ళు ఎందుకండి అన్నాడట. ఆ పూరిళ్ళు ఎందుకు? ఇంత ఇల్లు కట్టుకొని ఆ పూరిళ్ళు ఎందుకు? దాని మీద కూడా ఒక చెప్పు కూడా పెట్టాడట. ఏదేని మీద? ఏమండి ఇది ఎందుకండి అన్నారంట. ఇది నా పాత జీవితానికి గుర్తు. ఒకప్పుడు నేను ఆ ఇంటిలో ఉన్నాను, ఆ ఇంటిలో పని చేశాను, నేను పేదవాడిని. దేవుని కృపను బట్టి ఇంత స్థితిలో చెరంపరి యూనివర్సిటీ కట్టడానికి ఆయన పూనుకున్నాడు. ఎంత గొప్ప వ్యక్తి ఆయన పేరు. లేక 10 రోజులు ఆలస్యమైనా 10 సంవత్సరాలు ఆలస్యమైనా ఏమి ఇచ్చేదండి? ఇంత విశాలమైన స్థలం. రాగా నేను ఇంట్లోకి రాలా, మీరు బాగా అర్థం చేసుకోండి. బాగున్న స్థలం అంటే ప్రభా, ఇంత స్థలం లేనటువంటి బిడ్డకు ఎంత విశాలమైన స్థలాన్ని ఇచ్చావు. భూమియు దాని సంపూర్ణతయు యెహోవావి. ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుతాయి. కనుక నీకు మేలు దేవుడు చేశాడు, అది మాత్రం మర్చిపోవద్దు. మన పూర్వస్థితిని మర్చిపోవద్దు. దేవుడు మనకి ఇచ్చిన ప్రతిదీ ఆయన కృపే. కృప కలిగిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. ఇచ్చిన బిడ్డలు బాగా చదువుకుంటున్నారు, దేవుని వందనాలు. అలాగే కాదు, మీరు వచ్చినటువంటి 2 గృహాలను కూడా వారి మంచితనాన్ని మీరు పొందారు. మార్తమ్మ గారు, వారి భర్త గారు, వారి కుమార్తె, వారి అల్లులు, వాళ్ళందరి ప్రేమ మీరు పొందారు. నేను చూస్తాను, మర్చిపోకుండా అదే ప్రేమ ఎల్లప్పుడూ నీ హృదయంలో ఉండాలా. పెద్దవారు గుర్తు చేసుకో, ఎల్లప్పుడూ నువ్వు ఆశీర్వదించబడతావు. కనుక పెద్దల దయ్యందును దేవుని దయ్యందును అతడు వర్ధిల్లు చుండెను. మానవుడికి దయ్యందును, దేవుడు సైతం కూడా పెద్దల దయ్యందును దేవుని దయ్యందును ఆయన పెరుగుతూ పెద్దవాడాయను, గొప్పవాడాయను అంటాడు. అదే స్థితి సమయం గురించి రాయబడినది. కనుక ఈ సమయంలో దేవుడు మీకు ఇచ్చినటువంటి ఈ నూతన గృహంలో రక్షణ సునాదములు వినబడాలి. ఏందమ్మా అలా చెప్పండి, రక్షణ సునాదములు వినబడాలి. దేవుని బిడ్డల యొక్క కాళ్ళు నీ ఇంటిలో కనబడాలా, వినబడాలా. పాటలు, స్తుతులు చెల్లించాలా. ప్రభువా, ఇదంతా నీవే. అద్దెలు కట్టలేక ఇబ్బంది పడ్డావు, పైకి ఎక్కి కిందకి నేర్పడానికి కాళ్ళు నొప్పులు వచ్చినాయి. అందరి సమానంగా వాళ్ళు ఎవరికి ఏమి ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుని స్తుతి యాగము చేయము. ఏం చేయాల? స్తుతి యాగము చేయము. ఎప్పటి వరకు? ఎల్లప్పుడూ. దావీదు దీవించబడిన తర్వాత ఆయన ఏమంటాడంటే, ప్రభువా నీ ఆశీర్వాదం నా కుటుంబానికి ఎప్పటి వరకు అంటే నా పిల్లల 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 పిల్లల. దావీదు కూడా అడుగుతాను, అడిగేదా? అబ్రహాము కూడా అడిగాడు, ప్రభువా ఏంటి నా ఆశీర్వాదం 1000 తరాలకు నీ మీద మనకు ఎప్పుడు ఆశీర్వాదం పొందేదంటే దేవునితో నడుచుకోవడం వలన వాక్యానికి చిన్నలయ్యందు పెద్దలయ్యందు గౌరవం కలిగి నడిచినప్పుడు అంతకంతతో అంతకంతో అతడు వర్ధిల్లుతున్నాడు.
నువ్వు వర్తిల్లాలి అంటే, ఇంకా నీ బిడ్డలు వర్తిల్లాలంటే యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. తర్వాత కింద వచ్చింది యెరూషలేము చుట్టూ యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని ఆ. నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీ కుటుంబం చుట్టూ, తన ప్రజల చుట్టూ, ఈ లోకంలో ఎంతమంది భూలోకంలో ఉన్నారో ఈనాటి కూడా దేవుడు ఇశ్రాయేలును ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. చుట్టూ ఇన్ని దేశాలు పాపం వారికి ఎంత అవుతున్నాయో ఈనాటికి కూడా వారిని జయించలేక పోతున్నారు. కానీ మీకు ఇచ్చినటువంటి మౌనం, నూతన ఆనందం, నూతన సంతోషం, నూతన బలమైన మనకి నూతన రూపంలో నూతన బలం పొందుతూ మా పాస్టర్ గారు చిన్నప్పటి నుండి దైవభక్తిలో విశ్వాసంలో నడిపించిన వాళ్ళు పాస్టర్ గారు పుట్టినూరులో. అక్కడ నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత అది దేవుని నడిపింపు ద్వారానే మన చర్చికి రావడం, పాస్టర్ గారు కూడా అలాగే మన దగ్గరికి రావడం, మా ఇంటికి రావడం. ఎంతో ప్రేమ, దేవుని ప్రేమ ఇది, మనుషుల ప్రేమ కాదు, అది దేవుని ప్రేమే. మా మీద తగ్గకుండా ఇప్పటికీ కూడా మా కోసం ఏ చిన్న అవసరం ఉన్నా. ఒకసారి పిల్లలిద్దరికి బాగోపోతే నాకు అసలు ఏం చేయాలో తోచలేదు. హాస్పిటల్కి వెళ్ళినా మెడిసిన్ వేసినా తగ్గట్లేదు. ఇంకా నేను ఇద్దరిని పట్టుకొని పాస్టర్ గారి దగ్గర సాయంత్రం పూట ప్రేయర్ పెట్టారు చర్చిలో, మా చర్చిలో తీసుకెళ్తే చాపేసి ఇట్లాగే కూర్చొని నాకు చాలా ఉన్నాడు. ఇట్లా బాగాలేదు సార్ పిల్లలకంటే ప్రార్థన చేసుకోమో ముందు అని నాకు చెప్పారు. ప్రార్థన చేసుకున్న తర్వాత ఎంతో ధైర్యం చెప్పారు, ఏం కాదు తగ్గిపోయిపోను. ఒక మాట చాలు మాకు. అంటే ఆ దేవుని ప్రేమ ద్వారా అలా మమ్మల్ని ఆశీర్వాదించి మాకు ప్రతి విషయంలో ధైర్యం చెప్తూ, ఏ చిన్న విషయమైనా ఫోన్ చేసి పాస్టర్ గారు నాకు ఇది ప్రాబ్లం, పాస్టర్ గారు నాకు ఇలా ఉంది, ప్రే చేయాలి. నేను చెప్పడం ఆలస్యం, ఇద్దరు చెప్పరు. ఇంకా సరే అమ్మా సరే భయపడద్దు, అంతా చక్కగా జరుగుతుంది, అన్ని దేవుడు చూసుకుంటాడు పో అనే ఒక ధైర్యం ఇవ్వడు. అలాగే దైవజన్ని ఎలా ప్రేమించాలి, దేవుని నమ్ముకున్న వాళ్ళతో ఎలా ఉండాలని నేర్పించింది మా పాస్టర్ గారే, కొండగల్ పాస్టర్ గారే. ఆ క్రెడిట్ పాస్టర్ గారే. ఇప్పటి వరకు కూడా మమ్మల్ని ఎంతో ప్రేమించుకోవడం. మేము ఎక్కువ మంది కాదు సార్, చిన్న సంఘమే. మంచి పిల్లలు పెట్టదాకు హరిసంగాలు మర్చిపోకు. ఆదివారం పొద్దున్న లేవడంతోనే అక్కడికి వెళ్ళేది నేను. ఆ తర్వాత మళ్ళీ పాస్టర్ గారు 10:30కి స్టార్ట్ చేస్తారు. నేను అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వచ్చి గబగబా ఇంట్లో పని చేస్తాను. ఇది చాలదు, అది చాలు, 2 పడవద్దు, ఒక పడవ చేసుకో ఏదైనా. అది దేవుని చిత్రం లేదు. నాకున్న సమయం బట్టి నేను అలా వెళ్ళగలుగుతున్నాను. దేవుని కృపను బట్టి మీ అందరూ మా ఇంటికి వచ్చి మా ప్రాంతంలో మా అవసరాలలో మీరు మా కోసం ప్రార్థన చేసినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. మా అత్తమ్మ అండి, మాధవి గారు, పాస్టర్ గారు, మా అత్తలు కూడా ఏదైనా ఊరిల్లా కానీ ప్రార్థన చేయించుకున్నా ఆమె పంపించదు మమ్మల్ని. అది అమ్మ వాళ్ళైనా అత్త వాళ్ళైనా 2 కుటుంబాలు ప్రార్థనా పరమైన కుటుంబాలు కాబట్టి మేము ఇలా ఉన్నాము, ఆశీర్వదింపబడ్డామని దేవుని బట్టి నేను చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ అండి అందరికీ. ప్రార్థన. ప్రాయం కలిగినటువంటి మా తండ్రి, పరిశుద్ధుడు మహోన్నతుడు అయిన దేవా, యెహోషువ తీర్మానం నైనా చెత్తయ్య ఇంటిలో రక్షణ వచ్చినట్టు ఈ ఇంటికి రక్షణ భాగ్యాన్ని సంతరించినందుకు నీకు వందనాలు. ఇరుకులో విశాలతను బలం చేసిన వాడా, నీకు ఇన్ని వందనాలు చెల్లించిన మేము రుణస్థులమే ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని కరుణింపుము దేవా, మమ్మల్ని కరుణింపుము. ఇశ్రాయేలు ప్రజలు నీ కరుణ కోసం కనిపెట్టుకున్నప్పుడు, నీ కరుణ వారు చూపించినప్పుడు మిమ్మల్ని బట్టి ఆనంది మీకు వందనాలు. ప్రార్థన పాల్గొన్నటువంటి తొలినందరూ బట్టి నా గిన్నె నిండి కోరుచున్నది. నేను బ్రతుకు దినములని కృపాక్షేమములే నా వెంటవచ్చును. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేస్తాను. నిరంతరము నిండిపోనట్లు, పొరులున్నట్లు, శారీరకంగా ఆధ్యాత్మికంగా విశ్వాసంతో నిండి
యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణములను క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించుము. మమ్మల్ని శోధనకు తేక కీడును తప్పించుము. ఎందుకంటే రాజ్యం, బలము, శక్తి, మహిమయు నిరంతరమైన తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం ఎల్లప్పుడూ ప్రభుని నూతన గృహంలో వచ్చినప్పుడు లోపలికి బయటికి వెళ్ళినప్పుడు దీవెనకరముగా ఉండుగాక. ప్రభువా కొలువుండేటి నీదు ఆలయము. పుట్టిన రోజు నీకు స్థలమైనా లేదయ్యా, పరిచర్య చేయు సమయము ఈ గృహము నీకుందయ్యా. నువ్వు పుట్టిన రోజు నీకు స్థలమైనా లేదయ్యా, పరిచర్య చేయు సమయము ఈ గృహము నీకుందయ్యా. ఆ ఒలివల కొండలలోని తలదాచిన యేసయ్యా, నీ వారలుగా ప్రేమించి నీ గృహమున నిలిపావా. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. దేవాయిలలో నా నీవు మాకిచ్చిన గృహము, మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము. ప్రతిఫలించగా నీ వెలుగును పంచుమయ్యా, నీ నీడలు మీ సాగుటకు మా
గృహమును కట్టుమయ్యా. నీ ప్రేమను ప్రతిఫలించగా నీ వెలుగును పంచుమయ్యా. నీ నీడలు మీసాగుటకు మా గృహమును కట్టుమయ్యా. శోధన వేదనలెదిరించి బలమును అందించుమయ్యా. నీ కృపలను చాటించేటి సాక్ష్యములతో నింపుమయ్యా. వందనములు అందుకో మా యేసయ్యా. కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. వందనములు అందుకో మా యేసయ్యా. కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. దేవా ఇలలోనా నీవు మాకిచ్చిన గృహము, మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము. నీ ఆజ్ఞలు పాటించేటి హృదయముతో మేముండాలి. నిరతము తరగని నీ కృపతో తరతరములు నిండాలి. నీ ఆజ్ఞలు పాటించేటి హృదయముతో మేముండాలి. నిరతము తరగని నీ కృపతో తరతరములు నిండాలి. సమాధానకర్తవు నీవై మా తోడుగా నీవుండాలి. కలిమిలేమినందు సైతం నీ మార్గములో సాగాలి. వందనములు అందుకో మా యేసయ్యా. కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. వందనములు అందుకో మా యేసయ్యా. కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. దేవా ఇలలోనా నీవు మాకిచ్చిన గృహము, మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము. దేవా ఇలలోన నీవు మాకిచ్చిన గృహము, మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము. మా యజమానివి నీవై మమ్ములను నడిపించు. నీ పనికి పాటు పడేలా పాత్రలుగా దీవించు. మా యజమానివి నీవై మమ్ములను నడిపించు. నీ పనికి పాటు పడేలా పాత్రలుగా దీవించు. వందనములు అందుకో మా యేసయ్యా. కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. వందనములు అందుకో మా యేసయ్యా. కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో. పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో.
జీవన మకరందం నీవే, తీయని సంగీతం నీవే. తరతరములలో నీవే, నిత్య సంకల్ప సారథి నీవే. జగముల నేలే రాజా, నా ప్రేమకు హేతువు నీవే. పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో. జీవన మకరందం నీవే, తీయని సంగీతం నీవే. ఉరుముతున్న మెరుపుల వంటి తరుముచున్న శోధనలో, ఉరుముతున్న మెరుపుల వంటి తరుముచున్న శోధనలో, నేనున్నా నీతో అంటూ నీవే నాతో నిలిచినావు. క్షణమైనా విడువక ఔదార్యమును నాపై చూపినావు. నీ మనసే అతి మధురం, అది నా సొంతమే. పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో. జీవన మకరందం నీవే, తీయని సంగీతం నీవే. చీల్చబడిన బండ నుండి నా కొదువ తీర్చి నడిపితివి. నిలువరమగు ఆత్మశక్తితో, కొరతలేని ఫలములతో నన్ను నీ రాజ్యమునకు పాత్రుని చేయ ఏర్పరచుకొంటివి. నీ స్వాస్థ్యములోనే చేరుటకై అభిషేకించినావు. నీ మహిమార్థం వాడబడే నీ పాత్రను నేను. పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో. జీవన మకరందం నీవే, తీయని సంగీతం నీవే.
ఉన్న కనులకు నీవు కనువిందే చేస్తావని, సిద్ధపడిన రాజుగా నీవు నా కోసం వస్తావని, నిన్ను చూచిన వేళ నాలో ప్రాణం ఉద్వేగ భరితమై నీ కౌగిట ఒదిగి ఆనందముతో నీలో మమేకమై యుగ యుగములలో నీతో నేను నిలిచిపోదును. పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో, జీవన మకరందం నీవే, తీయని సంగీతం నీవే. తరతరములకు నీవే, నిత్య సంకల్ప సారథి నీవే, జగముల నేలే రాజా, నా ప్రేమకు హేతువు నీవే. పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో, జీవన మకరందం నీవే, తీయని సంగీతం నీవే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే, నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ,
బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే నన్ను జీవింపజేసే నీ వాక్
వాక్యమే నాకిలలోన సంతోషమే బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా కంచె వేసావు మా ఇంటికి కరుణ చూపావు మా బ్రతుకులో కంచె వేసావు మా ఇంటికి కరుణ చూపావు మా బ్రతుకులో నీతి సూర్యుడ తేజోమయా నీ వెలుగు మా ఇంట నింపావయా నీతి సూర్యుడ తేజోమయా నీ వెలుగు మా ఇంట నింపావయా నీ ఉండగా ఏ లోటు లేనే లేదు యేసయ్యా నీవు నా ఇంటి వారం నిన్ను సేవించెదం నీ ఉండగా ఏ లోటు లేనే లేదు యేసయ్యా నీవు నా ఇంటి వారం నిన్ను సేవించెదం కంచె వేసావు మా ఇంటికి కరుణ చూపావు మా బ్రతుకులో కంచె వేసావు మా ఇంటికి కరుణ చూపావు మా బ్రతుకులో దీన దశలో మేముండగా శోధనలన్నీ దూరము చేసితివి నీరు కట్టిన తోటగా చేసి ఫలము పంటలతో సమృద్ధినిచ్చితివి దీన దశలో మేముండగా శోధనలన్నీ దూరము చేసితివి నీరు కట్టిన తోటగా చేసి ఫలము పంటలతో సమృద్ధినిచ్చితివి యెహోవా షమ్మాగా మా ఇంట ఉంటూ మా ప్రతి అవసరము తీర్చావయా యెహోవా షమ్మాగా మా ఇంట ఉంటూ మా ప్రతి అవసరము తీర్చావయా నీ
పరిస్థితులన్నీ చేజారగా చుక్కాని నీవై దరి చేర్చినావు. వ్యాధి బాధలు రాకుండా చేసి మేమెల్లు స్థలమందు ఆశ్రయమైనావు. యెహోవా రోహివై సంరక్షించుచు మా ఇంట దీవెనలు నిత్యము ఉంచితివి. యెహోవా రోహివై సంరక్షించుచు మా ఇంట దీవెనలు నిత్యముంచితివి. ఉండగా ఏ లోటు లేని లేదు యేసయ్యా, నీవు నా ఇంటి వారము, నిన్నే సేవించెదం. నీవుండగా ఏ లోటు లేని లేదు యేసయ్యా, నీవు నా ఇంటి వారము, నిన్నే సేవించెదం. కంచె వేసావు మా ఇంటికి, కరుణ చూపావు మా బ్రతుకులో. కంచె వేసావు మా ఇంటికి, కరుణ చూపావు మా బ్రతుకులో. నీతి సూర్యుడ తేజోమయా, నీ వెలుగు మా ఇంట నింపావయా. నీతి సూర్యుడ తేజోమయా, నీ వెలుగు మా ఇంట నింపావయా. నీ ఉండగా ఏ లోటు లేని లేదు యేసయ్యా, నీవు నా ఇంటి వారము, నిన్నే సేవించెదం. నీ ఉండగా ఏ లోటు లేని లేదు యేసయ్యా, నీవు నా ఇంటి వారము, నిన్నే సేవించెదం. దేవా ఇలలో నా నీవు మాకిచ్చిన గృహము, మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము. దేవా ఇలలో నా నీవు మాకిచ్చిన గృహము, మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము. మా యజమానివి నీవై మమ్ములను నడిపించు, నీ పనికి పాటు రక్షకుని జన్మస్థలమా, యూదయ బెత్లెహేమా. రక్షకుని జన్మస్థలమా, యూదయ బెత్లెహేమా. ఆరాధనలకు ఆరంభమా, హృదయార్పణలకు నివాసమా. ఆరాధనలకు ఆరంభమా, హృదయార్పణలకు నివాసమా. ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభు నీ కోసము. ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభు నీ కోసము. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెందును. రక్షకుని జన్మస్థలమా, యూదయ బెత్లెహేమా. రక్షకుని జన్మస్థలమా, యూదయ బెత్లెహేమా.
బెత్లహేమా. ప్రవచించెనాడు ప్రవక్తలు క్రీస్తు జన్మ శుభవార్తను. ఆశించెనాడు కన్యలు ప్రభువుకు జన్మనివ్వాలని. ప్రవచించెనాడు ప్రవక్తలు క్రీస్తు జన్మ శుభవార్తను. ఆశించెనాడు కన్యలు ప్రభువుకు జన్మనివ్వాలని. తండ్రి చిత్తమే నెరవేరగా కన్య మరియకే ప్రాప్తించగా జన్మించే యేసు మహారాజుగా కాలము విడిపోయే రెండుగా. జన్మించే యేసు మహారాజుగా కాలము విడిపోయే. పాత్రలుగా దీవించు మా యజమానివి నీవై మమ్ములను నడిపించు. నీ పనికి పాటుపడేలా పాత్రలుగా దీవించు. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. దేవాయిలలో నా నీవు మాకిచ్చిన గృహము, మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము. నువ్వు పుట్టిన రోజు నీకు స్థలమైనా లేదయ్యా. పరిచర్య చేయు సమయము ఈ గృహము నీకుందయ్యా. నువ్వు పుట్టిన రోజు నీకు స్థలమైనా లేదయ్యా. పరిచర్య చేయు సమయము ఈ గృహము నీకుందయ్యా. ఆ ఒలివల కొండలలోని తలదాచిన యేసయ్యా, నీ వారలుగా ప్రేమించి నీ గృహమున నిలిపావా. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. దేవాయిలలో నా నీవు మాకిచ్చిన గృహము, మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము. ప్రతిఫలించగా నీ వెలుగును పంచుమయా. నీ నీడలు మీసాకుటకు మా గృహమును కట్టుమయా. నీ ప్రేమను ప్రతిఫలించగా నీ వెలుగును పంచుమయా. నీ నీడలు మీసాకుటకు మా గృహమును కట్టుమయా. శోధన వేదనలెదిరించి బలమును అందించుమయా. నీ కృపలను చాటించేటి సాక్ష్యములతో నింపుమయా. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే
కొలువుండేటి నీదు ఆలయము. నీ ఆజ్ఞలు పాటించేటి హృదయముతో మేముండాలి. నిరతము తరగని నీ కృపతో తరతరములు నిండాలి. నీ ఆజ్ఞలు పాటించేటి హృదయముతో మేముండాలి. నిరతము తరగని నీ కృపతో తరతరములు నిండాలి. సమాధానకర్తవు నీవై మా తోడుగా నీవుండాలి. కలిమిలేమినందు సైతం నీ మార్గములో సాగాలి. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. దేవా ఇలలోన నీవు మాకిచ్చిన గృహము, మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము. దేవా ఇలలోన నీవు మాకిచ్చిన గృహము, మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము. మా యజమానివి నీవై మమ్ములను నడిపించు. నీ పనికి పాటు పడేలా పాత్రలుగా దీవించు. మా యజమానివి నీవై మమ్ములను నడిపించు. నీ పనికి పాటు పడేలా పాత్రలుగా దీవించు. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని అక్షయుడాని కల్వరి త్యాగం అంకిత భావం కలుగజేసెను ఆశల వాకిలి తెరచినావు అనురాగ
వర్షం కురిపిల్చినావు. అక్షయుడాని కల్వరి త్యాగం అంకిత భావం కలుగజేసెను. ఆశల వాకిలి తెరచినావు, అనురాగ వర్షం కురిపిల్చినావు. నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞతా సంద్రమే. నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా. నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని, నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని. యథార్థవంతుల ఎడల నీవు ఎడబాయక కృప చూపి, గాఢాంధకారము కమ్ముకొనగా వెలుగు రేఖవై ఉదయించినావు. యథార్థవంతుల ఎడల నీవు ఎడబాయక కృప చూపి, గాఢాంధకారము కమ్ముకొనగా వెలుగు